అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఇటీవల నిజామాబాద్ జిల్లాలో మంత్రి కోమటిరెడ్డి పర్యటన సందర్భంగా ఆర్మూర్కు సంబంధించిన కాంగ్రెస్ పార్టీ ఆర్మూర్ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డిని ఎమ్మెల్యే అని పరిచయం చేసిన నేపథ్యంలో ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి మంత్రి కోమటిరెడ్డిపై ఫైర్ అయ్యారు. అసలు దీని అంతటికి సంబంధించి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మానల్ మోహన్ రెడ్డి ఉన్నారు. అసలు ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డిపై అసలు ఏమంటారు? ఇటీవల రాష్ట్ర మంత్రివర్యులు సుదీర్ఘకాలం రాజకీయాలలో తలపండిన నేత, రోడ్డు భవనాల శాఖ మంత్రిగా ఈ జిల్లాకు వచ్చి కోట్లాది రూపాయల పనులకు శంకుస్థాపన చేసినటువంటి పరిస్థితి. ఆ సందర్భంగా జిల్లాలో ఉన్నటువంటి నాయకులందరినీ కలెక్టర్ గారికి పరిచయం చేసే కార్యక్రమంలో ఆ మాట అనుంటాడు, దొరికి ఉంటుంది. అది అంటే సతాగానే కాంగ్రెస్ పార్టీలో పోటీ చేసిన వాడు మాకు ఎమ్మెల్యేతో సమానం, అది వాళ్ళ పార్టీలో కూడా ఉంటుంది. కాకపోతే ఇటీవల జరిగినటువంటి సంఘటనలు చూస్తుంటే నెల రోజులుగా, 2 నెలలుగా, ముఖ్యంగా ఆయన గెలిచినప్పటి నుంచి రాకేష్ రెడ్డి యొక్క ప్రవర్తన పిచ్చి పిచ్చిగా వింత వింతగా ఉంటుంది. అంటే నేనేమంటున్నానంటే రాకేష్ రెడ్డికి ఆ బీజేపీ నాయకులకు రిక్వెస్ట్ చేస్తున్నా, అరే వాడికి పిచ్చెక్కినట్టే రాజారా, మీ దండం పెడితే ఒకసారి వాడిని పిచ్చి ఆసుపత్రికి తోలుకపోండి. ఎందుకంటే ఒక మనిషి మాట్లాడితే ఆ మనిషి మీద చివరి దాకా ఉండాలి. ఒక మాట మీద ఒకరోజు ముందు ఇన్ఛార్జి మనిషి జిల్లాకు వస్తుండంటే ఇన్ఛార్జి మనిషి చాంబర్ను పేల్చేస్తా అంటున్నాడు. తెల్లారి వచ్చి బొడ్డు కింద అంగి చూసిండు. బొడ్డు కిందకి అంగి అన్నా నువ్వే దిక్కు అన్నాడు. అది మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాగా నేను. ఇంకొక రోజు ఏమంటాడు, రాష్ట్ర ముఖ్యమంత్రి గురించి మాట్లాడతాడు. నీకు అక్కడెన్ని ఇచ్చినావో, కొడంగల్ ఎన్ని ఇచ్చినావో నా ఆర్మూర్కి అన్ని కావాలంటాడు. అరే నీకు దద్దమ్మ ఉన్నావు, నీకు అర్థం కాకపోతే రాజకీయాలు తెలియ, నీకు స్మగ్లింగ్ చేసుకున్నాడు, ఆ ఎర్రచందనం కట్టెలు అమ్ముకున్నాడు తప్ప నీకు వేరే తెలియదు. రాజకీయం తెలియక, దొంగతనాలు తెలిసినోడు నువ్వు కాబట్టి నీకు ఇవన్నీ తెలియక ఏది మాట్లాడాలో అది ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గురించి నీ నోట్లోకెళ్ళి రానటువంటి మాటలు ఎవడు కూడా మాట్లాడు. ఎందుకంటే ఓ నికాసైన తెలంగాణవాది, తెలంగాణ సాధన కోసం సొంత పార్టీలో ఉండి కూడా మంత్రి పదవిని వదులుకున్నటువంటి ఒక గొప్ప నాయకుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. అటువంటి ఆయన మీద ఏకవచనంతో దుష్పాసలాడినటువంటి నిన్ను ఇక చెప్పుతోటి కొట్టాలనో కట్టెతోటి కొట్టాలనో నాకైతే అర్థం కావడం లేదు. కారణం ఏంటంటే ఎవరి గురించి మాట్లాడుతున్నావు నువ్వు? ఎవరికి ఉందిరా డబ్బుహం? డబ్బుహం నీకుంది, డబ్బుహం నీకుంది. కోమటిరెడ్డికి డబ్బుహం లేదు. సహాయం చేసే చేతి గుణం ఉంది ఆయనకు. ఒక జిల్లాకి వెళ్తే అక్కడ ఎవరు పేదవాళ్ళు ఉంటే వాళ్ళకు లక్షలాది రూపాయలు సహాయం చేసే తత్వం ఉన్నాడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. నీకేమో పిచ్చికెక్కలాగా ఉర్రడము, స్మగ్లింగ్ చేసి సంపాదించుకోవడం తప్ప నీకు ఇంకేమన్నా ఆలోచన ఉందా? నువ్వు ఒకసారి చెప్పు అని అడుగుతున్నా. అదేవిధంగా ఏదో మాట్లాడితే నువ్వు కొట్లాడితే నచ్చినట్టు, నువ్వు కొట్లాడితే రాలే. మేమందరం మా నియోజకవర్గ ఇన్ఛార్జు వినయ్ రెడ్డి కావచ్చు, మా సుదర్శన్ రెడ్డి గారు కావచ్చు, మహేష్ కుమార్ గౌడ్ గారు కావచ్చు, మేమందరం కలిసి చెప్తే ముఖ్యమంత్రి గారు ఆర్మూర్కు ఇంటిగ్రేటెడ్ పాఠశాల మంజూరు చేసిండు. ఇంకొకసారి నువ్వు చెప్తే వచ్చింది మళ్ళీ మాట్లాడుతామంటే మా ప్రభుత్వం ఇచ్చింది మేము ఇచ్చినట్టు, నువ్వు సెంట్రల్కి వెళ్తే నువ్వు తెచ్చినట్టు. నువ్వు పోయి అక్కడ మాట్లాడు చేత కాదు, కానీ ఇక్కడికి వచ్చి పిచ్చివాడు ఉన్నట్టు ఉరుతా ఉన్నావు. మరి మీ పార్టీలకు అర్థమవుతలేదో, నీకు అర్థమవుతలేదో నేనైతే చెప్పదలుచుకోలేదు. ఇంకొకసారి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గురించి, రాష్ట్ర ముఖ్యమంత్రి గురించి, మా పీసీసీ అధ్యక్షుడి గురించి ఇంకొకసారి తప్పుడు మాటలు మాట్లాడినా ఇక నేను ఎమ్మెల్యే అనే పదానికి మేము ఇంకా విలువిస్తున్నాం. ఇప్పుడు తిట్టినాన్ని కూడా నేను రాకేష్ రెడ్డి గారు తిట్టినా, శాసనసభ్యుడిగా తిట్టలే. ఎందుకంటే నువ్వు శాసనసభ్యుడిగా మాట్లాడతలేవు, ఒక స్మగ్లర్ రాకేష్ రెడ్డిగా మాట్లాడుతున్నావు కాబట్టి అదే భాషలోనే సమాధానం ఇస్తే నీకు అర్థమైతే నా భాషలు ఇస్తున్నా. ఇంకొకసారి నీకు ఉన్నటువంటి పదవి యొక్క విలువను తగ్గించుకునే ప్రయత్నం చేయకు. అది ప్రయత్నిస్తే దాని ద్వారా నీకు నష్టమవుతుంది, ఆ పదవికి విలువలు తగ్గుతాయనే విషయాన్ని సందర్భంగా తెలియజేస్తూ ఇంకొకసారి ఎమ్మెల్యేగా ప్రవర్తించే ప్రయత్నం చేయు. ఇంకా నువ్వు స్మగ్లరు కాదు. ఇప్పుడు నేను తప్పో ఒప్పో నీ పిచ్చి పిచ్చి మాటలకు ఏదో అయిపోయి నువ్వు గెలిచినావు, ఇంకొకసారి ఎమ్మెల్యేగా మాట్లాడతావని ఆశిస్తున్నా. ఇదే విధంగా కొనసాగితే నిన్ను స్మగ్లర్గా నువ్వు దొరకలేనట్టే. నువ్వు ఇక్కడ ఊర్లలో దొరకబట్టి తరిమి కొడతారనే విషయం గుర్తుంచుకోవాలి. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ నేతలు కాంగ్రెస్ పార్టీపై అసత్య ఆరోపణలు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ సంవత్సర కాలంలో ఏం చేయలేదని
వాళ్ళు కళ్ళుండి చూడలేని కబోదులాళ్ళు. కారణం ఏంటంటే 10 సంవత్సరాల కాలంలో ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినటువంటి కేసీఆర్ దిగిపోయిన మొదటి రోజు నుంచే ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ముందు వరుసలో నిల్చుండి మరి ఈ సమస్యల పరిష్కారం కోసం ముందుకెళ్తున్న సందర్భంలో వాళ్ళకు తెలియక కేవలం ఇక్కడ టీఆర్ఎస్ బీజేపీ ఒక్కటైపోయి నేను ముందా నువ్వు ముందా అంటే ఇక్కడ ప్రత్యామ్నాయం కాంగ్రెస్కు బీజేపీ టీఆర్ఎస్ అని ఒక చిన్న సమస్య నడుస్తుంది. ఆ సమస్య కోసం మా మీద ఆరోపణలు చేస్తున్నారు. సిగ్గుండాలో ఒకసారి మాట్లాడితే 10 సంవత్సరాల కాలంలో ఎన్ని ఇబ్బందులు అయినాయి, ఆ ఇబ్బందుల నుంచి ప్రభుత్వాన్ని ఎట్లా విముక్తి చేస్తుండు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని గుర్తుంచుకోవాలా. రెండో విషయం ఏంటంటే మేము అభివృద్ధి చేసినామా చేయలేదని ప్రజలు ఆలోచిస్తున్నారు. బీజేపీ నాయకులు ఆత్మ పరిశీలన చేసుకోరు. ఈ రాష్ట్రానికి రావాల్సిన నిధుల విషయంలో, ఈ రాష్ట్రానికి రావాల్సిన వనరుల విషయంలో కేంద్ర ప్రభుత్వం దగ్గర మాట్లాడకుండా నోరు కూసున్నటువంటి బీజేపీ ఎంపీలు మీరు ఆత్మవిమర్శ చేసుకోమని అడుగుతున్నాను నేను. ఈ దేశంలో ప్రధానమంత్రి మోడీ కేవలం నిధులన్నిటి కూడా గుజరాత్కే పంపిస్తుంటే మీరు ఏం చేస్తున్నారు? ఏం చెక్కబదన చేస్తున్నారా? మోడీ దగ్గరకు ఎంపీలు అందరూ అంటున్నారు బీజేపీ ఎంపీలు. కాబట్టి మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చేదాకా మేము సంక్షేమము అభివృద్ధి మీద కాన్సన్ట్రేషన్ చేసినాం. ఇక మీరు ఇచ్చిన హామీలు మీరు చేస్తున్న తతంగాల మీద మిమ్మల్ని ఉరికి రోజే ముందు ఉన్నదనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మొత్తానికి చూసుకోవచ్చు, ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డిపై మండిపడ్డారు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి. ఏదైతే నిజామాబాద్ జిల్లాకు మంత్రి కోమటిరెడ్డి వచ్చిన సందర్భం అన్న మాటలు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఇన్ఛార్జీలను మేము ఎమ్మెల్యేగానే భావిస్తాం. ఏదో మాట దొర్లి ఉండొచ్చు, కానీ కోమటిరెడ్డికి ఉన్న కాలుకున్నది నీ ముఖానికి లేదు. నిన్ను ఎమ్మెల్యేగా గౌరవిస్తున్నాం. ఖచ్చితంగా ఒక రాకేష్ రెడ్డిగా నిన్ను మాటలు అంటున్నాను. ఒకవేళ ఎమ్మెల్యేగా నువ్వు మాటలంటే రానున్న రోజుల్లో తీవ్ర పరిణామాలు ఉంటాయని చెప్పి హెచ్చరిస్తున్నారు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి. ఇది ఇక్కడ పరిస్థితి. కేవలం సజీంతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.